సిద్ధమాత, యశస్విని. మొత్తం 7 ఉన్నాయి చూడండి ఇక్కడ. 7 ప్రారంభమవుతున్నాయి నామాలు. తర్వాత మొదలవుతున్నది విశుద్ధి చక్రంలియా రక్తవర్ణ త్రిలోచన. ఇది 98వ శ్లోకం. మనకి నామాల్లో 476వ నామం విశుద్ధి చక్రంలియ. అక్కడ నుంచి మనం క్రమంగా 535వ నామం వరకు యాకిన్యంబా స్వరూపిణి, అంటే సుమారు 71 నామాలు ఒక గుత్తండి. జాగ్రత్తగా చూసుకోండి, 71 నామాలు అత్యంత ముఖ్యమైనవి. ఇవి గ్రహించగలిగితే మన శరీరాన్ని అమ్మ ఎలా నడిపిస్తుందో అర్థమవుతుంది. అంతేకాదు ఎక్కడెక్కడ కూర్చుని అమ్మవారు ఏం చేస్తున్నారో ఈ శ్లోకాలతో ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థం తెలిసిపోతున్నది కనుక ఆ భావన చేస్తూ కంఠంలో అమ్మవారు ఎలా కూర్చున్నారు, హృదయంలో ఎలా కూర్చున్నారు, అక్కడ ఏ రూపంతో ఉన్నారు, ఏ ఆయుధాలు పట్టుకున్నారు, ఆవిడ పేరేమిటి, ఆవిడ చుట్టూ ఉన్నవారెవరో తెలుసుకుని కానీ ధ్యానం చేస్తేట మన శరీరంలో ఒక ధాతువు బాగుపడుతుందండి. ఎన్ని ధాతువులు ఉన్నాయి మన శరీరంలో? ప్రధానంగా 7 ధాతువులు ఉన్నాయి. ఈ 7 ధాతువులు మనం తయారు చేసుకోలేదుగా. ఒక్కటి ఆలోచిస్తే చాలు. ఎవరో లోపల ఒకడు ఉన్నారు, ఒక చైతన్యం, అది తయారు చేస్తుంది మొత్తం. ఈ తయారు చేస్తున్నప్పుడు ఒక్కొక్క తయారీకి ఒక్కొక్క ఆఫీస్ కావాలి, ఒక్కొక్క ఫ్యాక్టరీ. అలాగా 7 ధాతువుల నిర్మాణం జరగడానికి మన శరీరంలో 7 స్థానముల యందు అమ్మవారు కూర్చుని నిర్పిస్తున్నారు. ఇప్పుడు 7 ధాతువులు అందరికీ తెలుసు కదా, తెలిసినా తెలియకపోయినా శరీరం అందరికీ తెలుసు కదా. ఈ శరీరంలో ప్రధానమైన ధాతువు అంటేనే మూల వస్తువు అంతే కదా. మొత్తం ఈ 7 ధాతువులు మనకి అవి ప్రధానంగా మనకు చెప్పబడుతూ చర్మము, మాంసము, ఎముక, రక్తము, మజ్జ, మేధస్సు, శుక్రము అని చెప్పబడుతూ 7 ధాతువులు. ఇది అందరికీ ఉన్నవే. ఈ 7 ధాతువుల్లో తేడాలు వస్తేనే రోగాలు వస్తాయండి, మరి ఏమీ లేదు. ఈ 7 ధాతువులు బాగుంటే మనకి ఏ రోగము రాదు. ఈ 7 ధాతు దేవతలు ఎక్కడుంటారో తెలుసా? వారాహీదేవి యొక్క ఆవరణ యంత్రం ఉంది కదా, కిరిచక్రం, అందులోపల ఉంటారు ఈ ధాతు దేవతలు. అక్కడ ఉంటారు. వారు లలితాదేవి రూపాలే, అది తెలుసుకోవాలి. అక్కడ ఉంటారా? నీ శరీరంలో కూర్చుని ఉంటారు ఈ 7 ధాతువుల్ని నియంత్రిస్తూ. కనుక ధాతు వైషమ్యం రాకుండా ఉండడం కోసమని, ఎందుకంటే ఆయుర్వేద ప్రకారంగా ధాతు వైషమ్యమే రోగం. అందుకు ధాతు వైషమ్యము అంటే ధాతువుల్లో పొరపాట్లు రాకుండా ఉండాలి అంటే ఈ 7 ధాతువులను నియంత్రించే 7 దేవతల్ని ధ్యానం చేసి సాధించవచ్చు. దీనికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఈ వజ్రేశ్వరి నామం విశుద్ధ చక్రనిలయానికి మళ్ళీ అనుబంధం ఉందిట. అక్కడి నుంచి చెప్పబడే 7ంటికి మూలస్థానములు వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత. అక్కడ చెప్పబడే 7 నామాలకి విశుద్ధి చక్రనిలయా నుంచి చెప్పకపోయే 71 నామాలకు అనుబంధం ఉందండి. అందులో ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క తల్లికి ఇక్కడ ఈ నామానికి లింక్. ఉదాహరణకి విశుద్ధి చక్రనిలయ వచ్చింది, అక్కడున్న శక్తి డాకినీశ్వరి. ఆ డేకినీశ్వరికి మరొక పేరు వజ్రేశ్వరి, అందుకే వజ్రేశ్వరి తీసుకున్నాం. అనాహత దగ్గరకు వచ్చేటప్పటికి వామదేవి, అక్కడికి ఇక్కడ ఆ అనుబంధం. అందుకే ఇవి పఠించేటప్పుడు విశుద్ధి చక్రం ముందు వజ్రేశ్వరితో ప్రారంభించాలి. యాకిన్యంబా స్వరూపితో పూర్తి చేయకూడదుట. యాకిన్యంబా స్వరూపిణి తర్వాత స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతమ వచ్చిందే, అక్కడ మళ్ళీ లింక్ ఉంది దీనికి, అక్కడితో పూర్తి చేయాలి. అంటే మనకి 98వ శ్లోకం నుంచి 110 శ్లోకం వరకు చదువుకోవాలి. దానికి ముందు ఉన్నటువంటి వజ్రేశ్వరి వామదేవి కూడా చదువుకోవాలి మనకి. అంటే 97వ శ్లోకం నుంచి పఠించి ఇది కానీ పారాయణ చేస్తే దీనికి ఒక ఫలితం. అంతేకాదు మనకి ఏదైనా ఒక రోగం వస్తే ఆ రోగం ఏ ధాతువు లోపం వల్ల వచ్చిందో ఇప్పుడు తెలుసుకుంటాం మనం. అప్పుడు ఆ నామాలు గుత్తి బయటికి తేలి, గుత్తవి ఒక్క నామంలో ఉండవు. ఒక్కొక్క నామాలు గుత్తిలో ఒక్కొక్క ధాతు దేవత ఉంటుంది. అలా మొత్తం 71 నామాల్లో 7 దేవతలు వచ్చుతారు. ఇంచుమించు ఒక్కొక్క దానికి 10 నామాల చొప్పున చూసుకున్నా 10 నామాల గుత్తిలో ఒక ధాతు దేవత ఉంటుంది. అలా మొత్తం 7 ధాతు దేవతలు మనం తీసుకోవచ్చు. ఏ ధాతు వైషమ్యం జరిగితే ఆ దేవతను తీసుకుని ఆ దేవతకి నైవేద్యం ఏం పెట్టాలి, ఆ దేవతని ఎలా ధ్యానించాలి, అక్కడ పరివార దేవతలు ఎవరో ఆ నామాల్లో చెప్పేసాడండి. ఆశ్చర్యం ఇది. అందుకే లలితా సహస్రనామాలు అంత గొప్పది. మొత్తం ప్రక్రియ అంతే చెప్పాడు. ఆ దేవతకి పాయసాన్న ప్రియ అంటే ఆ దేవతకి పాయసం పెట్టు, గుడాన్న ప్రీత మానస అక్కడ చెప్పే ధాతు దేవతకి బెల్లం పెట్టు. అలా ఏ దేవతకి ఏం పెట్టాలో నైవేద్యం అది మనం చేసుకు తినడం కాదు, అప్పుడు దానికి ఏం శక్తి రాదు. ఆ నామం అంటూ ఆ దేవతకి నైవేద్యం పెట్టి మరే మంత్రం అక్కర్లేదుట. ఆ గుత్తి తీసుకుని ఇప్పుడు విశుద్ధి చక్రనిలయా నుంచి డాకినీశ్వరి వరకు తీసుకుంటే ఆవిడ చర్మం అనే ధాతువుకి దేవత. ఆ దేవతకి పాయసాన్నం ప్రియం కనుక అది నైవేద్యం పెట్టి శ్రీమాత్రే నమః మంత్రంతో ప్రారంభించి శ్రీమాత్రే నమః విశుద్ధి చక్రనిలయా రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రాణ చేసి డాకినీశ్వరి పూర్తి మళ్ళీ శ్రీమాత్రే నమః ఈ గుత్తిని జపం చేసి అది నైవేద్యం పెట్టి దాన్ని కానీ తీసుకుంటే ఆ ధాతు వైషమ్యం పోతుంది. ఇదొక పద్ధతి. అలాగే ఒక స్త్రీ గర్భవతి అయ్యింది అని తెలిసాక
ఒక్కొక్కటి చొప్పున్న నైవేద్యం పెట్టి ఆ తల్లి చేత తినిపిస్తే లోపల తయారయ్యేటువంటి శిశువుకి ఆ ఇంద్రియములు చక్కగా తయారయ్యి ఉత్తమమైన శిశువు కలుగుతాడు. దీని అంతటికి శాస్త్రం ఉంది. ఇది నిజానికి సాధన సులభంగా చేసుకోవచ్చు, ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. చాలా కాలం క్రితం టీవీలో చెప్పినప్పుడు ఈ నామాలకు వచ్చిన ప్రతిస్పందన చాలా ఆశ్చర్యం. చెప్పండి రాసుకుంటామని కాదు, సహస్రనామాల ప్రవచనం అయిపోయిన ఒక సంవత్సరానికి ఎక్కడికో ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం నాకు ఎదురైంది. ఒక ఆవిడ చాలా వేగంగా వస్తూ ఉన్నారు, విపరీతమైన జనం మధ్యన ఆవిడ వస్తూ ఉంటే అందరు ఆపబోయారు. కానీ ఆవిడ కళ్ళలు ఆర్చి ఆపద రానియండి అంటే ఆవిడ వచ్చి ఒక మాట చెప్పింది, ఇవాళ నేను నడవగలుగుతున్నాను అంటే లలితా సహస్రనామాల వల్లను, అది చెప్పడానికి వస్తున్నాను, నడిచి వచ్చాను అని తిన్నారు. ఎందుకంటే నా కీళ్ళు పనిచేయడం మానేసి అక్కడ ఉన్నటువంటి అవంతా ల్యూబ్రికేషన్ మొత్తం పాడైపోయింది. ఆ సమయంలో టీవీలో లలితా సహస్రం చెప్తూ ఉంటే వీరు విన్నాను. అక్కడ ఏది నైవేద్యం పెట్టాలి, ఏ నామం ఎలా చేయాలో చెప్పారు. ఆ నైవేద్యం పెట్టి ఆ నామం చేసి 40 రోజుల పాటు అనుష్ఠానం చేయగానే అప్పటి నుంచి నా శరీరం బాగుపడి నేను తిరగగలుగుతున్నాను. ఇదొక విషయం. అదేవిధంగా ఎప్పుడు అబార్షన్లు వస్తూ ఉన్నాయి, ఎప్పటికప్పుడు సంతానం నిలవట్లేదు మా అమ్మాయికి, అందుకే ఏం చేయాలని సందేహంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా మళ్ళీ గర్భవతి అయినప్పుడు భయపడుతున్న స్థితిలో ఈ నామాలు వింటే ఎప్పటికప్పుడు ఏ మాసంలో ఏవేవి పెట్టాలో అది పద్ధతి ప్రకారంగా పెడితే పండంటి నిండేని శిశువు కలిగేడు అని ఒక తల్లి చెప్పడం. ఇలా లలితా సహస్రనామాల శక్తి అంతా ఇంత కాదండి, ఇంకా ఎన్ని రహస్యాలు. ఎముక విరిగి హాస్పిటల్లో ఉన్నటువంటి వాడికి ఆపరేషన్ చేస్తే కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది అంటే వాళ్ళ భార్య పక్కన కూర్చొని